ఆడామని అలా అనకూడదు, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక లేడీని పట్టుకొని అలాంటి పదాలు వాడటం అనేది సమంజసం కాదు. అది ఎవరు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయకూడదు. ఇప్పుడు ఆయన రాజకీయ పరంగా ఎదగొచ్చు, ఒక జర్నలిస్ట్గా ఎదిగాడు, దానికి తప్పులేదు. ఆయన ప్రజలకు సేవ చేయాలనుకున్నాడు, ఎమ్మెల్సీ అయ్యాడు. మరి ఆయన ఎమ్మెల్సీ అయిన తర్వాత ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి కూడా కావాలనుకుంటున్నాడు. దాన్ని కూడా మనం సమర్థించవచ్చు, తప్పులేదు. ఎందుకంటే ఎవరైనా ప్రజలకు సేవ చేయవచ్చు. టీఆర్ఎస్ వాళ్ళు చేయొచ్చు సేవ, టీడీపీ వాళ్ళు చేయొచ్చు, కాంగ్రెస్ వాళ్ళు చేయొచ్చు, బీజేపీ వాళ్ళు చేయొచ్చు, సిపిఐ, సిపిఎం, ఏ పార్టీ అయినా ఏ వచ్చినా ప్రజలకు సేవ చేయొచ్చు, తప్పులేదు. పలానా పార్టీయే చెయ్యాలి అని రాజ్యాంగంలో ఎక్కడా కూడా రాయలేదు. కాకపోతే మనం ఏ వ్యాఖ్యలు అయితే చేస్తున్నామో ఆ వ్యాఖ్యలు అనేవి ఆడవాళ్ళని అనేటప్పుడైనా మగవాళ్ళని అనేటప్పుడైనా అనుచిత వ్యాఖ్యలు, వ్యక్తిగత దోషణలు ఇవి సరికాదు. ఆయన అంటూ కరెక్ట్ కాదు, అది తప్పు 100%. అలాగని తీన్మార్ మల్లన్నని నేను వ్యతిరేకించను. ఎందుకంటే ఆయన కొన్ని వార్తలు వాస్తవాలు చెప్పారు, ప్రజల గురించి మాట్లాడతారు, కొన్ని నిజాలు బయటకు తీశారు. కొంతమంది మంత్రులను కూడా మంత్రులను చూడకుండా కూడా ఆయన ధైర్యానికి ఎన్నోసార్లు జైలుకు కూడా వెళ్ళాడు. మాట్లాడడం తప్ప ప్రూఫ్స్ ఏం పెట్టాడు, ఒక బ్లాక్ మెయిలర్ అని అంటారు కదా మరి పబ్లిక్. మాట్లాడటం తప్ప అంటే ఆయన ప్రయత్నం వరకే ఆయన చేస్తాడు, అంతేగాని ప్రూఫ్స్ అంటే ప్రూఫ్స్ ప్రతిదానికి ప్రూఫ్స్ తీసుకురాలేము. కోర్టుకు కూడా కొన్నే దొరుకుతాయి. ఇప్పుడు కొన్ని కేసుల్లో కొంతమంది శిక్ష పడుతుంది, కొంతమందికి శిక్ష పట్టలేదంటే అక్కడ ఎలాంటి ఆధారాలు లేనప్పుడు శిక్ష పడదు, ఒకవేళ నేరం చేసి ఉన్నా. అలానే ఆయనకు కూడా మాట్లాడటానికి ఆయనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మాట్లాడేస్తాడు. ఏది ఏమైనా ఇది అసలు బీసీ రిజర్వేషన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. వీళ్ళెందుకు జబ్బలు జరుచుకుంటున్నారో అర్థమవుతలేదు. ఇది వారి వ్యక్తిగత కక్షలా చూస్తున్నాము. కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్ ఇచ్చింది, దానికి కేంద్రం ఆమోదం తెలపాల్సింది. రాష్ట్రంలో అయితే కాంగ్రెస్ పార్టీ తన పాత్ర తను వ్యవహరించింది. కానీ తెలంగాణ ఇవి బీసీ మేము ఉద్ధరించామన్నట్టుగా ఈ తీన్మార్ మల్లన్న, కవిత ప్రజల్లో నేమ్ ఫేమ్ కోసము కొట్లాడుకుంటున్నారు. ఇది ముందుకు ప్రజలకు అన్నీ తెలుసు. ఇది కలిసి వచ్చే అంశం కాదు. ఏదేమైనా బీసీలకు న్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారు తప్ప. ఏదేమైనా పార్టీలు ఏదైనా కావచ్చు, రాజకీయంగా కొట్లాడాలి తప్ప ఒక ఆడకూతుర్ని పట్టుకొని కంచం పొత్తు మంచం పొత్తు అనడము సరికాదు. దీని మీద ప్రభుత్వం కూడా స్పందించాల్సిన అవసరం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా గెలిచి కాంగ్రెస్ నేను గెలవలేని సొంతంగా గెలిచినా అని చెప్తాం. మళ్ళీ టీఆర్ఎస్ పార్టీతో పోయి కేటీఆర్ని పోయి గెలుస్తాం, మళ్ళీ కవితను తిడతాం. ఈ రాజకీయం ఏందో మాకేం అర్థమవుతలేదు మల్లన్న. ఇది ఒక ఆడకూతుర్ని పట్టుకొని నువ్వు ఏమైతే అన్నావో అది సరికాదు. ఇది యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తం ఖండించాల్సిన అవసరం ఉన్నది.